పోప్ జాన్ పాల్ ఫ్రాన్సిస్ మృతి బాధాకరమని తెలుగు బాప్టిస్టు చర్చ్ ప్రెసిడెంట్ టిఎస్ క్రిస్టోఫర్ అన్నారు. మరణంతో ప్రపంచమంతా ఒక మంచి దైవజనుడిని కోల్పోయిందని అన్నారు. నల్గొండ పట్టణం పెద్ద గడియారం చౌరస్తాలోని తెలుగు బాప్టిస్టు చర్చిలో పోప్ జాన్ పాల్ ఫ్రాన్సిస్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా క్రిస్టోఫర్ మాట్లాడుతూ ఆయన సాధారణ జీవితం గడిపారని, అమెరికా నుండి పోప్గా ఎంపికైన తొలి వ్యక్తి పోప్ జాన్ పాల్ ఫ్రాన్సిస్ అని తెలిపారు. యేసుక్రీస్తు దైవత్వాన్ని ప్రపంచానికి గొప్పగా చాటి చెప్పిన మహనీయుడు పోప్ పాల్ జాన్ ఫ్రాన్సిస్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ పొలిటికల్ సెక్రటరీ పసల శౌరయ్య, రేఖల భద్రాద్రి పీజే జేమ్స్, జాకోబ్, ప్రవీణ్ కుమార్, జయప్రకాష్, ప్రదీప్ శామ్యూల్, ఆనంద ప్రసాద్, లూర్దురాజు, బెంజమిన్ నతానియల్ తదితరులు పాల్గొన్నారు. పోప్ జాన్ పాల్ ఫ్రాన్సిస్ గారు ఈనాడు ప్రభువునందు నిద్రించారు. ప్రపంచమంతా ఒక మంచి దైవజనుని కోల్పోయారని దుఃఖంతో ఉన్నారు. క్రీస్తు ప్రేమను పంచిన పోప్ ఫ్రాన్సిస్ గారు వారి జీవితము చూస్తే సాధారణమైన జీవితం జీవించారని వారి యొక్క చరిత్ర చెప్తూ ఉన్నది. దేవుని ప్రేమను బట్టి వారు ఈ లోకంలో జీవించినప్పుడు పోపుగా ఈ ప్రపంచంలో ఎలక్ట్ కావటం చాలా కష్టం. అయితే అమెరికా నుంచి మొట్టమొదటి పోపుగా ఎలక్ట్ అయిన ఆ యొక్క దైవజనులు ఈరోజు ప్రభు కుడిపాషన కూర్చున్నాడని నమ్ముతూ ఉన్నాం. వారు చూపించిన ప్రేమ, వారు చూపించిన త్యాగము మనము కొలవలేనిది. యేసయ్య ప్రేమను ఈ లోకానికి చాటి ఈ దినము ప్రపంచమంతా వారిని సంతాపము తెలియజేస్తూ, అలాగే నల్లగొండ క్రైస్తవ సమాజము మరియు సెంటినరీ సెల్ఫ్ సపోర్టింగ్ తెలుగు బాప్టిస్టు సంఘ సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకునే అవకాశం ఆ దేవాది దేవుడు మాకు అనుగ్రహించినందుకు ఈ యొక్క కార్యక్రమంలో నల్లగొండ అన్ని డినామినేషన్ల క్రైస్తవులు మరియు క్రైస్తవ నాయకులు కూడా ఉండటము ఆ దేవుడిచ్చిన కృపని నమ్ముతూ ఉన్నాను. యావత్తు ప్రపంచము, క్రైస్తవ ప్రపంచము ఆర్స్యం చాలా పోప్ గారిని చనిపోయినందుకు చాలా చింతిస్తూ బాధపడుతుంది. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఆనాడు ఏర్పాటు చేసినటువంటి 12 మంది శిష్యులలో ఒకరు రాయప్ అనేవారికి తన యొక్క తదుపరి ఈ యొక్క బాధ్యతని వారు నిర్వర్తించినారు. కాబట్టి ఈ యొక్క బాధ్యతని నడుస్తున్నటువంటి ఈ సమయంలో అమెరికా నుండి ఇప్పుడున్నటి ఫ్రాన్సిస్ పోప్ గారు వారు ఎలక్ట్ కావటం 2013లో పోప్గా ఎలక్ట్ అయ్యి వారు యేసు ప్రభు యొక్క మార్గాన్ని చూపుతూ నిడంబరత్వంతో వారు జీవిస్తూ వారు ఎన్నో కార్యక్రమాలలో ఎన్నో విషయాలలో వారు ముందుండి క్రీస్తు ప్రభు తనంతడు తానుగా త్యాగం చేసుకునే విధంగా వారు కూడా వారి యొక్క నిజ జీవితంలో ఎన్నో త్యాగాలు చేసి నిడంబరమైన వ్యక్తి. కాబట్టి ఈనాడు వారు లేకపోవటం అనేది యావత్ ప్రపంచంలో 1300 కోట్ల క్రైస్తవులకి చాలా చింతిస్తూ బాధపడుతున్నాం. కాబట్టి ఆ దేవాది దేవుడు వారి ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన ఫ్రాన్సిస్ గారు చేసిన సేవలని గుర్తుంచుకొని ఆయన మోక్షరాజులను చేర్చుకోవాలని చెప్పని, మరి ముఖ్యంగా ఈ నల్గొండ ప్రాంతంలో మాకు ఈనాడు బాప్టిస్ట్ చర్చ్ నుంచి పాస్టర్స్ వీళ్ళందరూ కూడా పోప్ గారికి నివాళులర్పిస్తానికి వచ్చినందుకు మరి ఒక్కసారి ఆర్సిఎం తరపున వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి రోజున జాన్ ఫ్రాన్స్ గారు దేవుని పిలుపు మేరకు వెళ్ళాడు. నీతిమంతుల జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం ఉన్నట్టు అని జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవుడు పిలుచుకున్నాడు, కుడిపార్శ్వన కూర్చొని విశ్వసిస్తున్నాం. అంటే ప్రపంచమంతా అతను చేసిన సేవలను, శాంతి మార్గములను అనేకులు అతన్ని జ్ఞాపకం చేసుకున్నారు. అతను స్వయంగా వంట చేసుకుంటూ తినేవాడు. మరి శాంతి, సమాధానము, సంతోష మార్గం నడిపించినటువంటి ఫ్రాన్సిస్ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రపంచమంతా జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి వారందరూ బలపరిచి దీవించమని యేసు నామమున అడుగుతున్నాను. ప్రైజ్ ది లార్డ్.